ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము 21వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు, 34 నుండి 36 వచనాలు. సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు పంపించును, భూమిపై జాతులకు గట్టుకాలుగా దాపరించును. సముద్ర తరంగ గర్జనతో ప్రజల అల్లకలలో మగుదురు. ఏలైనా అంతరిక శక్తులు పంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించే విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘదూరుడై వచ్చుచున్న వారు చూచెదరు. 34వ వచనం. తుచ్చ విషయాశక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమందలు కాక అప్రమత్తులై ఉండు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా వచ్చి పడను. ఏలైనా ఆ రోజు భూలోక వాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబట్టును, మనుష్య కుమారుని సమక్షమున నిలువబట్టు కావలసిన శక్తిని పొందుటకు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయడు. ఇది క్రీస్తు సువిశేషము. కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు డిసెంబర్ నెలలో మొదటి ఆదివారం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ మొదటి ఆదివారము ఆగమన కాలము. ఏ కాలం ఇది? ఆగమన కాలం. ఆగమన కాలం అంటే, ఆగమనం అంటే ఏంటి? ఆగమన కాలము. వేసవి కాలం అంటే ఏంటి? ఎండలు బాగా వేస్తాయి. వర్షాకాలం అంటే ఏంటి? వర్షాలు బాగా. శీతాకాలం అంటే ఏంటి? చలి. ప్రతి దానికి ఒక అర్థం అనేది ఉంది. ఆగమన కాలం అనగా ఎదురు చూసేటువంటి కాలము, నిరీక్షణ కాలము, ఎదురు చూసేటువంటి కాలము. ఈ మొదటి ఆదివారము మరి నిరీక్షణ కాలముగా మన తిరుసభ మనకి కేటాయించింది. రెండవ ఆదివారం మనము చూసినట్లయితే ఇది శాంతి సమాధానము దొరికేటువంటి కాలము. మూడవ ఆదివారము సంతోష కాలం. మూడవ ఆదివారం ఏంటి? నాలుగవ ఆదివారము ప్రేమ కాలం. ఈ డిసెంబర్ నెలని యాగమన కాలంలో 4 వారాలకు కూడా 4 కొవ్వొత్తులను వెలిగిస్తూ ఉంటాం. మొదటి వారు విచారణ దేవాలయంలో వెలిగిస్తారు పెద్ద కొవ్వొత్తి, హోప్ అని ఉంటుంది అనమాట. HOPE, హోప్ అని ఒక పెద్ద కొవ్వొత్తిని అక్కడ వెలిగిస్తూ ఉంటాం. అది దేనికి గుర్తు అంటే ఎదురు చూసేటువంటి కాలానికి గుర్తుగా, నిరీక్షణ కాలముగా ఉంటుంది. రెండవ ఆదివారం వచ్చేసరికి 2 కొవ్వొత్తులు వెలిగిస్తాం, పెద్దవి 2 కొవ్వొత్తులు వెలిగిస్తాం. మూడవ ఆదివారం వచ్చేసరికి 3 కొవ్వొత్తులను వెలిగిస్తాం. అంటే అది నిరీక్షణ కాలానికి, శాంతి సమాధానం దొరికే కాలానికి, మూడవది సంతోషం యొక్క కాలానికి. 4వ ఆదివారానికి వచ్చేసరికి 4 కొవ్వొత్తుల్ని వెలిగిస్తాం. ఈ 4 కూడా క్రీస్తు ప్రభు యొక్క రాకను మనకి తెలియజేస్తున్నాయని మరి ఈ యొక్క ఆగమన కాలం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఆగమన కాలం అనగా నిరీక్షణ కాలము, అంటే ఎదురు చూసేటువంటి కాలము అని ఈరోజు పట్టణాలు మనకి, మొదటి పట్టణము, రెండవ పట్టణము సువిశేషాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. మనిషి జీవితంలో ప్రతి క్షణము కూడా మరి దేనికో దానికోసమో ఎదురు చూస్తూనే ఉంటాడు.
నిరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకని? మనిషిలో ఒక ఆశ ఉంటుంది. ఆశ లేనటువంటి వాడు మనిషే కాదు. కాబట్టి ఒక ఆశతో ఉన్నప్పుడు ఆ ఆశను నెరవేర్చుకోవటం కోసము ఏం చేస్తాడమ్మా? ఎదురు చూస్తూ ఉంటాడు. మనిషి జీవిత కాలంలో మరి 60 నుంచి 70% వరకు కూడా ఎదురు చూడటమే, నిరీక్షణ కాలమే ఉంటుందని ఈ యొక్క వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆ ఆశ ఫలించినప్పుడు మనకెంతో సంతోషంగా ఉంటుంది, మనకెంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆశను నెరవేర్చడం కోసము మనం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటామని ఈ యొక్క ఆగమన కాలం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి అపోస్తుల కార్యాలు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు చూసినట్లయితే 1వ అధ్యాయంలో 11వ వచనములో ఒక మాట రాయబడింది చూడండి. గలియులారా, మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏం తెలుస్తున్నారు చూసారా? మోక్షారోహణం జరిగేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరూ కూడా అక్కడ నిలబడి ఉండగానే ఏమైపోయారు? యేసు ప్రభు అలా మోక్షారోహణం అయిపోయి వెళ్ళిపోయారు, మేఘాల్లోకి వెళ్ళిపోయారు. మేఘాల తర్వాత యేసు ప్రభుకి కనిపించలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడే ఉండి ప్రభు కోసం అలా చూస్తూ ఉన్నారు. చదువు వాక్యం. అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. గలిలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆయన కోసం ఎదురు చూస్తున్నారు? ఆకాశం నుండి ఒక స్వరం వినపడింది. చూడండి, మీరు ఎందుకు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు? ఆయన మోక్షారోహణం వెళ్ళిపోయాడు, ఆయన కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఆయన మోక్షారోహణం ఎలా వెళ్ళిపోయాడో అలాగనే తిరిగి వస్తాడు. ఆ రాక కోసమై మీరు ఎదురు చూడండి అని యొక్క పఠనం మనకి తెలియజేస్తా ఉంది. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో జన్మించి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి వస్తాడని ఆయన చెప్పినటువంటి మాటను బట్టి ఆ ప్రభువు కోసం మనము ఎదురు చూసేటువంటి కాలమే ఈ యొక్క నిరీక్షణ కాలము, ఆగమన కాలమని ఈరోజు మనం ఆ యొక్క ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఆయన మరలా ఎలా తిరిగి వస్తాడు అనేది ఈరోజు సువిశేషములో 25వ వచనములో ఉంది. మనిషి 27వ వచనం చదువు. సువిశేషము లూకా శుభవార్త. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు. ఎలా వస్తారంటే యేసయ్య మరలా పోయిన వారం అంతా కూడా మనం ఇదే ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో ఆయన మేఘాల మీద ఉండి, మేఘాల మీద ఆయన తన యొక్క దేవదూతల సమూహంతో మహాశక్తితో మేఘారూఢుడై ఆయన భూలోకంలోనికి విచ్చేస్తాడు. ఆయనను మీరందరూ కూడా చూచెదరు అని చెప్పి వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అయితే ఆయన వస్తూ ఏం తీసుకొస్తాడని చెప్పారు పోయినసారి మనం ధ్యానించినప్పుడు. ఏం తీసుకొస్తారమ్మా? రక్షణ ఫలాలను తీసుకొస్తాడు. యేసయ్య రాకడ సమయంలో ఆయన మేఘారూఢుడై భూలోకానికి విచ్చేసేటప్పుడు ఆయన ఏం చేస్తాడంట? రక్షణ ఫలాలు, బహుమతులు తీసుకొస్తాడంట. ఆయన చిత్తం ప్రకారం జీవించినటువంటి వారికి, ఆయనకు లోబడి జీవించినటువంటి వారికి, మంచి జీవితాన్ని జీవించినటువంటి వారికి ఆయన ఏమిస్తాడంట? తగినటువంటి బహుమానాన్ని ఇవ్వటం కోసము ఆయన రక్షణ ఫలాలను తీసుకొని ఈ భూలోకంలోనికి విచ్చేస్తాడని ఆ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ప్రభు యొక్క రాకడ మనకి సంతోషకరముగా ఉండాలి. ప్రభు యొక్క రాకడ మనకు భయం పుట్టించేదిగా ఉండకూడదు. ఎందుకనంటే మనం పాపములో జీవిస్తూ ఉంటే, లేదా దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉంటే, లేదా మన ఇష్టానుసారం మనం జీవిస్తూ ఉంటే
దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు మనము తల దించుకుని నిలబడాలి. ఆయన పరిశుద్ధులందరినీ కూడా ఆయన మరి ముందు దేవదూతలను పంపిస్తాడంట. వారు భూలోకమంతటిని కూడా వెతికి 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 తన యొక్క ప్రజలను ఆయన తీసుకుని వెళతాడంటున్నాడు. విడిచిపెట్టబడినటువంటి వాడు బహు ఘోరమని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి మనం తల దించుకుని విడిచిపెట్టేటువంటి వారిలో ఉంటామా, లేదా తల ఎత్తుకొని ప్రభువు తీసుకుని వెళ్ళిపోయే వారిలో ఉంటామా అనేది మన జీవించిన జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ప్రభు యొక్క రాకడ మనకి ఎలా ఉండాలి? సంతోషకరముగా ఉండాలని ఈ యొక్క వచనం మనకి తెలియజేస్తాం. అందువలన ప్రభువు 28వ వచనంలో, లూకా శుభవార్త 21వ అధ్యాయం 28వ వచనంలో మనకి ప్రభు ఎలా చెబుతూ ఉన్నారు? ఇవన్నీ సంభవించినప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు, ఏలయన రక్షణ కాలము ఆసన్నమైనదని ప్రభు మనకి తెలియజేస్తున్నారు. క్రీస్తు యొక్క రాకడ, ప్రభు రావటమే మనకి రక్షణ కాలము. కాబట్టి ఈ రక్షణ కాలంలో ప్రభు వచ్చే ముందు అనేకమైన విపత్తులు జరుగుతాయంట. అనేకమైన విపత్తులు జరుగుతాయి. వాటిని చూసి మీరు భయపడవలదు. ఎందుకంటే మీరు ధైర్యంతో ఉండండి, తల ఎత్తి చూడండి. ప్రభు యొక్క రాకడలో మీరు ప్రభు చేత మరి ఆయన మహాసైన్యంతో మీరు కలుపుకొని పరలోకములకు ఆయన తీసుకుని వెళ్తాడనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రభు యొక్క రాకడ ముందు ఏవి సంభవిస్తాయో కూడా వాక్యములో చక్కగా వ్రాయబడి ఉంది. లూకా శుభవార్త 21వ అధ్యాయం 25 నుంచి 26 వచనం ఇప్పుడే మనం సువిశేషంలో మనం చదువుకున్నాం. ఏమి సంభవిస్తాయంట? భూమి, సూర్య చంద్ర నక్షత్రములు సూచనలు కనిపించును. అంటే సూర్యుడు వెలుగు తగ్గిపోతాడంట. సూర్యుడి యొక్క వెలుగు తగ్గిపోతుంది, చంద్రుడి యొక్క వెలుగు తగ్గిపోతుంది, అంటే చీకటి అయిపోతుంది. అంటే భూమిపై పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి అంట. మరి సకల కష్టములు, బాధలు మనిషిని చుట్టుపడతాయంట. అనేక భూకంపాలు వస్తాయి, తుఫానులు వస్తాయి, వర్షాలు వస్తాయి, అతివృష్టి, అనావృష్టి, అనేకమైన సూచనలు భూమి మీద కనిపిస్తాయంట. జనజీవనం అంతా కూడా ఏమైపోద్దంట? అల్లకల్లోలం అయిపోద్దంట, అస్తవ్యస్తం అయిపోద్దంట. ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు సూచనలని ప్రభు స్వయంగా ఆయన తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు మీరు ధైర్యాన్ని కోల్పోకుండా తల ఎత్తి చూడుడు, ధైర్యముగా ఉండండి అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రభు యొక్క రాకడ ముందు ఈ సూచనలన్నీ కూడా సంభవిస్తాయి. కాబట్టి మీరు భయపడవలదని వాక్యంలో మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో మనము నిరీక్షణ కలవారమై మనము జీవించాలని ప్రభువు ఈ ఆగమన కాలంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువు కొరకు ఎదురు చూసేటువంటి మనము ఎలా ఉండాలి? నిరీక్షణ అనేది ఎలా ఉండాలి? రాబోయేటువంటి రోజుల్లో ప్రేమ కాలం, 4వ వారం ఏంటి? ప్రేమ కాలం. మనం ఈ డిసెంబర్ నెల రాగానే మరి దేనికోసం ఎదురు చూస్తాం? క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగ వస్తుందని చెప్పి, క్రిస్మస్ పండుగ అంటే దేన్ని క్రిస్మస్ పండుగ అంటున్నారు? యేసయ్య పుట్టిన రోజుని క్రిస్మస్ పండుగ అని అంటున్నాం. ఈ పండుగకి మనం సిద్ధపడుతూ ఉన్నాం, ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ పండుగను ఎలా సిద్ధపడుతున్నాం మనం? జయరాజ్ చెప్తాడు. క్రిస్మస్ పండుగకి ఎలా సిద్ధపడుతున్నాం మనం? ప్రధానంగా ముందేం చేస్తాం? మనందరం కొత్త బట్టలు కొనుక్కుంటాం, పిల్లలకి బట్టలు అవి కొనేసుకుంటాం. ఒకటి సిద్ధపాటు. రెండవ సిద్ధపాటు ఏంటి? ఇళ్ళంతా కూడా శుభ్రం చేసుకుంటాం. రంగులు వేసుకునే వాళ్ళు రంగులు వేసుకుంటారు, ముగ్గులు వేసుకునే వాళ్ళు ముగ్గులు వేసుకుంటారు, డెకరేషన్ చేసుకునే వాళ్ళు డెకరేషన్ చేసుకుంటారు. ఇంటిని శుభ్రం చేసుకుని అంతా కూడా పండుగ రోజుకి శుభ్రం చేసుకుంటాం. పండగ ఇంకా 10 రోజులు ఉంది, ఇంకా 9 రోజులు ఉంది, ఇంకా వారమే ఉంది, ఇంకా 5 రోజులు, రేపే పండగ. ఈలోపు మనం ఏం చేస్తాం? అన్ని కూడా సిద్ధపాటు చేసుకుంటాం. అదే విధముగా క్రీస్తు యొక్క రాకడకి మనము సిద్ధపడి ఉండాలంట. ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధపాటు. మన శరీరము, మన ఇల్లు, మన వాకిలి, మన పొలాలు ఇది శుభ్రం చేసుకోవడం మంచిదే. కానీ
పరలోకంలోనికి ప్రవేశించాలంటే ఇల్లు శుభ్రం చేసినంత మాత్రాన మనం పరలోకంలోనికి వెళ్ళము. దేన్ని శుభ్రం చేయాలంట? మన హృదయాన్ని శుభ్రం చేసుకుని సిద్ధపాటు కలిగి ఉండాలని ఈ యొక్క ఆగమన కాలం మనకి తెలియజేస్తా ఉంది. నిరీక్షణ, ఎదురు చూడాలి ప్రభువు కోసం. నిరీక్షణ ఎలా ఎదురు చూడాలనేది కూడా వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఈ నిరీక్షణ అనేది 4 రకాలుగా ఉంటుంది. ఎదురు చూడటం అనేది 4 రకాలుగా ఉంటుంది. మొదటిది ఏంటంటే నిమిత్త మాత్రులము. ఏంటది? నిమిత్త మాత్రము. ఎట్లా ఎదురు చూస్తాం? ఒక బస్సు కోసం అక్కడ నిలబడి ఉంటాం. అక్కడ బస్సు కోసం నిలబడి ఉన్నప్పుడు నువ్వేమన్నా బస్సును ముందు తెప్పించగలవా? లేదా కాసేపు ఆగిరని చెప్పగలవా? బస్సు కోసం నిలబడినప్పుడు, లేదా ఒక రైలు కోసం, ఒక రైలు ప్రయాణానికి వెళ్తున్నావు, రైలు కోసం నిలబడినప్పుడు, లేదా ఒక వర్షం వస్తూ ఉన్నప్పుడు నువ్వు నిమిత్త మాత్రముగా ఉంటావు. నువ్వేం చేయలేవు. అది వచ్చినప్పుడే నువ్వు ఎక్కాలి, బస్సు వచ్చినప్పుడే ఎక్కాలి, అంతేనా? అలా నిలబడి ఎదురు చూడటం తప్ప నువ్వేమి కూడా చేయలేవు. దీనిని, ఈ నిరీక్షణ ఏమంటారు? నిమిత్త మాత్రం. మన చేతిలో ఏమీ కూడా లేదు. నిమిత్త మాత్రముగా ఎదురు చూస్తాం మనం ఈ లోకంలో. రెండవ నిరీక్షణ ఏంటంటే పని ప్రారంభించడానికి ముందు ఎదురు చూడటం. పని ప్రారంభించడానికి ముందు ఎదురు చూడటం. మనకి బాగా అర్థం అవ్వాలంటే, ఒక ఆట ఆడాలి. ఒక ఆట ఆడుతున్న ఆటగాళ్ళు అందరూ కూడా నిలబడి ఉంటారు. రన్నింగ్ ఉందనుకోండి, రన్నింగ్ ఉంది, అందరూ కూడా నిలబడి ఉన్నారు. వీళ్ళు పరిగెత్తాలి. ఇప్పుడు వీళ్ళు దేనికోసం ఎదురు చూస్తారు? అక్కడ పరుగు పందెం పెట్టి అయినా ఒక విజిల్ వేయాలి. అంటే పనిని ప్రారంభించడానికి ముందు ఎదురు చూస్తూ ఉన్నారు, రెడీగా సిద్ధంగా ఉంటారు. విజిల్ ఎప్పుడు వేస్తారా? పరిగెత్తాం. అంటే పని ప్రారంభానికి ముందు ఎదురు చూసేటువంటిది ఒక ఇది. ఉదాహరణకి ఇంకా ఒక రైలు ఉంది, రైలు బండి స్టేషన్ లాగింది. రైలు బయలుదేరాలంటే దేనికోసం ఎదురు చూస్తాడు? సిగ్నల్ కోసము ఎదురు చూస్తాడు. అంటే పనిని ప్రారంభించడానికి ముందు ఎదురు చూసేటువంటిది మన జీవితంలో నిత్యము జరుగుతూ ఉంటాయి. మూడవ నిరీక్షణ ఏంటంటే పని అయిన తర్వాత ఎదురు చూడటం. పని అయిపోయిన తర్వాత ఎదురు చూడటం. పిల్లలు ఉన్నారు, పరీక్షలు రాస్తారు, 10వ తరగతి పరీక్షలు రాస్తారు. అంటే పని చేసేసారు. ఇప్పుడు దానికి దేనికోసం ఎదురు చూస్తారు? ఆ రిజల్ట్ కోసము ఎదురు చూస్తూ ఉంటారు. రైతులు పంట వేసేసారు, పండేసింది, దేనికోసం ఎదురు చూస్తారు? పంట కోసము ఎదురు చూస్తారు. బీరకాయ పాదులు పెట్టావు, నువ్వు పాదులు పెట్టావు, బాగా పెరిగినాయి, దేనికోసం ఎదురు చూస్తావు? నువ్వు చేసే పని నువ్వు చేసేసావు. అంటే పని చేసేసి ఫలితం కోసము ఎదురు చూడటం, ఆశగా ఎదురు చూడటాన్ని ఇన్ని రకాలుగా మనం ఈ లోకంలో అనుభవిస్తాం. 4వది ఒకటి ఉంది, పని ఎదురు చూడటం. రెండు కూడా పని, నిరీక్షణ ఒకే కాలంలో జరుగుతూ ఉంటాయి. దానికి మనం ఏం చేస్తాం? ఒక ఆట ఆడతారు, ఒక ఆట ఆడుతూ ఉంటారు. ఆట ముగించేసరికి రిజల్ట్ వచ్చేస్తుంది. ఒక కబడ్డీ తీసుకోండి, ఒక కబడ్డీ ఆడుతున్నారు అనుకుందాం. ఈ ఆట ప్రారంభంలో 1 పాయింట్, 2 పాయింట్లు, 2 పాయింట్లు, 3 పాయింట్లు. ఆట ఆడుతున్నారా? అయిపోయిందా? ఆడుతున్నారు, ఆడతానే ఉంటారు. ఆఖరికి వచ్చేసరికి ఏమైపోద్ది? ఫలితం కూడా వచ్చేస్తుంది, రిజల్ట్. అంటే పని చేస్తూనే ఆ యొక్క ఫలితం కోసము ఎదురు చూస్తూ, పని చేస్తూ ఎదురు చూడటం అనమాట. అది ఇంతకు ముందుది పని చేసేసారు, ఎదురు చూస్తున్నారు రిజల్ట్ ఎప్పుడు వస్తుందని. కానీ ఈ పని చేస్తూ ఎదురు చూసేటువంటి ఈ యొక్క నిరీక్షణలో ఏం జరుగుతుందంటే పని అయిపోయేసరికి ఫలితం కూడా మనము పొందేస్తాం. అలాంటి నిరీక్షణ మనము ఆధ్యాత్మికంగా కలిగి ఉండాలంట. ఈ 4 చివరిది, క్రీస్తు కోసం ఎదురు చూసేటువంటి మనము నిమిత్త మాత్రులుగా అలా ఉండి, మనం ఏమంటామంటే గాల్లో దీపం పెట్టి దేవుడా దీపం ఆరకూడదంటే ఆగుద్దా? నిమిత్త మాత్రులుగా మనము ఉంటే, ఎదురు చూస్తే మనకి ఫలితము లేదు. ఎలా ఉండాలంటే మన నిరీక్షణ, మన ఎదురు చూసేటువంటి ఈ సమయం ఎలా ఉండాలంటే
పనిని చేస్తూ ఎదురు చూసేటువంటి నిరీక్షణ కలిగి ఉండాలంట. అంటే ప్రార్థన చేస్తూ ఫలితం కోసం నీవు ఉండాలి. ఒకసారి ప్రార్థన చేసేసి నేను మొన్న ప్రార్థన చేశాను కదా దేవుడు నాకు ఫలితం ఇస్తాడని ఎదురు చూస్తే ఉపయోగము లేదు. పని చేస్తూ ఫలితాన్ని నువ్వు పొందాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అంటే ప్రతి నిత్యము కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండగానే నీకు ఫలితం అనేది నీకు లభిస్తూ ఉంది. కాబట్టి అలాంటి ఆ యొక్క నిరీక్షణ మనం కలిగి ఉండాలని ఈరోజు ఆగమన కాలం మనకి తెలియజేస్తా ఉంది. సంసిద్ధత మనము కలిగి ఉండాలి. ఎలా సంసిద్ధత? క్రీస్తు రాకకై ఎదురు చూసేటువంటి మనము తల ఎత్తుకుని ప్రభు వైపు చూసే విధముగా మనము సిద్ధపడి ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మరి సిద్ధపడి ఉండడానికి మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రభు చెప్తూ ఉన్నాడు సువిశేషంలో, అది కూడా ప్రభువే చెప్తూ ఉన్నాడు. నా రాకకై మీరు ఎలా సిద్ధపడి ఉండాలో ప్రభువే మనకి సువిశేషం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. 34వ వచనం, తుచ్చ విషయాసక్తితోను త్రాగుడుతోను చీకు చింతలతోను మీరు మందమతులు కాక అప్రమత్తులయుండు, లేనిచో ఆ దినము భూలోకవాసులందరికీ పైకి వచ్చును, ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చి పడును. రాక్కడ ఎప్పుడు వస్తుందంట? ఉచ్చువలే వచ్చి మీద పడును. అందుకనే మీరు సిద్ధపడి ఉండండి. ప్రభువా, మేము ఎలా సిద్ధపడాలి? నా ఇల్లు శుభ్రం చేసుకున్నాను, నా ఒళ్ళు శుభ్రం చేసుకున్నాను, నా వాకిలి అంతా మొత్తం శుభ్రం చేసుకున్నాను, ఇంకా ఎలా సిద్ధపడాలి ప్రభు అని అడిగితే ఆయన చెప్తూ ఉన్నాడు ఏంటంటే, అది కాదు సిద్ధపాటు. ఏం సిద్ధపడాలంట? తుచ్చ విషయాలపై ఆసక్తిని ఉండకూడదు. ఏ విషయాలంట? తుచ్చ విషయాలంటే ఏంటమ్మా? వాక్యం అయితే మనం చదివేశాం. ప్రభు చెప్తున్నాడు, మీరు తుచ్చ విషయాలపై ఆసక్తిని కలిగి ఉండకూడదు, మీరు పవిత్రులుగా జీవించాలి. 1వ తెస్సలోనిక సంఘానికి రాసిన లేఖ చూడమ్మా. 1 తెస్సలోనిక లేఖ 4వ అధ్యాయం 3 నుంచి 3వ వచనం 4వ వచనం ఒకసారి చదువు. మీరు పవిత్రులై ఉండవలేను, భోగవాంఛలకు దూరస్తులై ఉండవలేను, దేవుడు కోరుచున్నాడు. మీ విషయమున ఇదే ఆయన సంకల్పం. ఆయన చెప్తున్నాడు, నా రాకడ కోసము మీరు సిద్ధపడి ఉండండి, ధైర్యముగా ఉండండి. ఏమి సంభవించినా మీరు తల ఎత్తుకొని ధైర్యముగా ఉండండి. మీరు ఎలా జీవించాలంటే పవిత్రముగా జీవించండి, భోగవాంఛలకు దూరముగా జీవించండి, తుచ్చ విషయాలు ఆసక్తిని మీరు చూపొద్దు, అప్పుడు మీరు పవిత్రులుగా ఉంటారు. తుచ్చ విషయాలంటే ఏంటి? తుచ్చ విషయాలందు ప్రభు చెప్తున్నాడు, మీరు తుచ్చ విషయాల యందు ఆసక్తి చూపొద్దు. తుచ్చ విషయాలంటే ఏంటి? తెలిసిన చెప్పండి. ఏదైతే అపవిత్రమైనటువంటి విషయాలు ఏమిటవి? జారత్వము, అపవిత్రత, వ్యభిచారము, వ్యామోహము, విగ్రహారాధన, కాముకత్వము, ద్వేషము, కలహాలు, అసూయ, కక్షలు, జోదము, ఇవన్నీ కూడా గ్రంథంలో చక్కగా తుచ్చ విషయాలండి. అంటే ఎందుకు పనికిరాని చెత్త విషయాలు. తుచ్చ విషయాలు యందు మీరు ఆసక్తిని చూపవద్దు, ఇహలోకపరమైనటువంటి వాంఛలకు మీరు లోను కావద్దు. పవిత్రంగా పరలోకం వైపు మీరు చూడండి. నిందలేనటువంటి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని మీరు ఆచరించండి. ఈ తుచ్చ విషయాలందు మీరు ఆసక్తి కలిగి ఉండవద్దు, అప్పుడు మీరు పరలోకంలోనికి ప్రవేశిస్తారు. ప్రభు యొక్క కోరిక అదే. ప్రభు అంటున్నాడు, అదే చదవమది 1 తెస్సలోనిక, మీరు పవిత్రులై ఉండవలేను, భోగవాంఛలకు
దూరస్తులై ఉండవలెను. దేవుడు కోరుచున్నది ఈ విషయమున ఇదే ఆయన సంకల్పం. అది కోరుకునేది దేవుడు నీ వద్ద కోరుకునేది అదే. నువ్వు పవిత్రముగా జీవించు. అపవిత్రతకి, అపరిశుద్ధతకి, జారత్వానికి, మరి వ్యభిచారానికి, విగ్రహారాధనకి, కాముకత్వానికి, కలహాలకి, పోట్లాటకి, స్వార్థముకి, అసూయానికి, గర్వానికి, వీటన్నిటికీ కూడా వెంటి దూరముగా జీవించు. తుచ్చ విషయాల యందు నువ్వు ఆసక్తిని చూపవద్దని చెప్పి ఈరోజు ప్రభువే మనకి స్వయముగా తెలియజేస్తున్నాడు. అయ్యా, నువ్వు తలెత్తుకుని చూడమంటున్నావు, మరి పవిత్రంగా జీవించమంటున్నావు. ఏమిటి అంటే మొట్టమొదటిది తుచ్చ విషయాల యందు నువ్వు ఆసక్తిని చూపొద్దు. రెండవది ఏంటమ్మా? 34వ వచనములో రెండవది. మొదటిది తుచ్చ విషయాలు, త్రాగుడుతోను చీకు చింతలతోను. రెండవది ఏంటంటమ్మా? త్రాగుడుతో. ఎవరు చెప్తున్నారు ఈ విషయాలని? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? అయా, నువ్వు తుచ్చ విషయాలు ఎంతో ఆసక్తి చూపొద్దని ఎవరు చెప్పారు? ప్రభువే స్వయముగా చెబుతున్నాడు. రెండవది ఏంటి? చీకు చింతలు. రెండవది త్రాగుడు. మూడవది చీకు చింతలతో మీరు మందమదులు. త్రాగుడు వాక్యాన్ని మనం చూసినట్లయితే త్రాగుడు గురించి ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనం, 15వ వచనం. మీరు ఎట్లు జీవించుచున్నారో అని దానిని గురించి శ్రద్ధ వహింపుడు, జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె. త్రాగుడిని గురించి ప్రభువు తెలియజేస్తున్నారు. మీరు ఎట్లు జీవించుచున్నారో దాన్ని గురించి శ్రద్ధ. నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు? తుచ్చ విషయాల యందు ఆసక్తిని కలిగి ఉన్నావా? త్రాగుడులో నీవు జీవిస్తూ ఉన్నావా? నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీ జీవితము నీకు తెలుసు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు, ఎలాంటి ఆలోచనతో ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ నడవడిక ఎలా ఉంది, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. జ్ఞానహీనుల వలె నువ్వు జీవించకుండా ఎలా జీవించమన్నాడమ్మా? వివేకవంతులుగా జీవించమన్నా. అంటే త్రాగుడు కలిగినటువంటి వ్యక్తి జ్ఞానహీనుల వలె జీవిస్తున్నాడని ప్రభు చెప్తూ ఉన్నాడు. తుచ్చ విషయాల యందు ఆసక్తి చూపిన వ్యక్తి జ్ఞానహీనులడే జీవిస్తున్నాడు. నువ్వు ఎట్లు జీవించుచున్నావో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎఫెసీయులకు 18వ వచనం ఒకసారి చదవమ్మా. మద్యపానములతో మత్తెల్లకుడి, అది అందునుండే జారత్వము కలుగును. చెడుతనం అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంట? ఎక్కడి నుంచి వస్తుందంటమ్మా? మద్యపానముతో మత్తెల్లకుడి, అది మిమ్మును నాశనము చేస్తూ ఉంది. త్రాగుడు గురించి ప్రభువు చెప్తూ ఉన్నాడు. మద్యపానంతో మీరు మత్తెల్లకడి, తాగి 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 ఉండకండి. అదేం చేస్తుందంట? నాశనమును చేస్తుంది. ఇది ఎక్కువగా ఎవరికి వర్తిస్తుంది? స్త్రీలకా పురుషులకా? పురుషులకే. మద్యపానముతో మీరు మత్తెల్లకుడి, అది మిమ్మలను నాశనము చేస్తుంది. జ్ఞానహీనుల వరే మీరు నివసించవద్దు, జీవించవద్దు. వివేకము కలిగినటువంటి యేసు ప్రభు చెప్తున్నాడు స్వయంగా. నేను చెప్తే ఏనొద్దు, నువ్వు చెప్తే ఏనొద్దు, భార్య చెప్తే ఏనొద్దు, బంధువులు చెప్తే ఏనొద్దు. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, అయా మీరు మద్యముతో మత్తెల్లకుడి, అది మిమ్మలను నాశనం చేస్తుంది అని యేసు ప్రభు చెప్తున్నాడు. మరి దేవుని మాట కూడా మనం ఆలకించకపోతే ఇంకా ప్రభు అంటున్నారు, మీరు ఎట్లు జీవించుచున్నారో ఒకసారి శ్రద్ధ వహింపుడని వాక్యంలో మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం తీయండి ఒకసారి, 23వ అధ్యాయం 31వ వచనం. పానపాత్రమున ఎర్రగా నెగనెగలాడుచుండును, సులువుగా గొంతులోనికి దిగజారిపోయినదైనను నీవు దానిని చూచి
భ్రమసిపోవలదు. ఎలా ఉంటదంట మందు? తెలుసా నీకు? చూసావు ఎప్పుడన్నా? చూసావా మా డబ్బాల్లో చూసావా? ఎలా ఉంటదంట మందు? అక్కడ రాసింది చక్కగా, పానపాత్రములో ఎర్రగాను నిగ్గలాడుతూ ఉంటది. మనం ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మామిడికాయల చెట్టు లేదా యాపిల్ చెట్టుకి వెళ్ళాం అనుకోండి, ఏ కాయ కోతాం? చక్కగా అన్నిటిలో కంటికి ఇంపుగా ఉన్నది. ఆ బొమ్మ ఏ కాయ కోస్తుంది? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఆ కాయ అంట ఇంపుగా, కంటికి ఇంపుగా కనిపిస్తే ఆ కాయను కోసుకుని తిని తన భర్తకి కూడా పెట్టేసి. ఈ యొక్క మద్యపానం ఎలా ఉంటుందంట? అది పాత్రమున ఎర్రగాను నెగనెగలాడుచుండును, కంటికి ఇంపుగా ఉంటదంట. అది గొంతులో పోస్తే సులువుగా, కషాయం పోతే దిగుద్దా? దిగదు. ఎందుకని దిగదు? ఎందుకని? అది శరీరానికి మంచి చేస్తుంది కాబట్టి అది మనకి దిగదు. కానీ నిగనిగలాడేటువంటి ఈ మద్యపానము ఏం చేస్తుందంట? గొంతులో పోయగానే సులువుగా దారిపోతుందంట. నేను చెప్పట్లేదమ్మో, మాస్టర్ మందు గురించి చెప్తున్నారు. బైబిల్ చెబుతుంది, బైబిల్ చెప్తుంది. చూసారా? నువ్వెందుకు తాగుతున్నావు? ప్రభువే చెప్తున్నాడు, దాన్ని చూసి నువ్వు భ్రమసిపోవలదు, మాయలో పడద్దు. అది ఎర్రగా ఉందని చూసి దాని మాయలో పడద్దు. నువ్వు అది గొంతులో పోయిగానే చక్కగా దిగిపోతుందని చెప్పి నువ్వు దాని మాయలో పడవద్దు. 32వ వచనం, అంతయు అయిన తరువాత అది పాము వలె కరుచును, విషనాగు వలె కాటు వేయను. అదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తుందంట? అది పాము వలె కరుచును, విషనాగు వలె కాటు వేయను. త్రాగుడు, ఆ యొక్క వ్యసనమును గురించి ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అది తాగేటప్పుడు బాగానే ఉంటదంట, తేలికగా మన గొంతులోంచి లోపలికి వెళ్ళిపోతుందంట. దానికి అలవాటు పడినటువంటి వ్యక్తి తర్వాత అది నువ్వు తాగినటువంటి ఆ పానమే అదేం చేస్తుందంట? విష నాగు వలె నీకు కాటు వేస్తుందంట. ఆ తాగినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి గ్రంథంలో మనకు చక్కగా వ్రాయబడి ఉంది. నీ కంటికి వింత దృశ్యాలు కనిపించును, నువ్వు పిచ్చి మాటలు. తాగిన వాడు ఏం చేస్తాడంట? పెచ్చగా మాట్లాడతాడంట. ఒకటి. రెండవది వింత దృశ్యాలు. ఒక కొవ్వొత్తి 2 కొవ్వొత్తిలా కనపడతాయి. మనం మంచి మాట్లాడితే అదేం చేస్తుంది? డబ్బింగ్ చెప్పి ఆ మత్తు మంది ఏం చేస్తానికి డబ్బింగ్ చెప్పుద్ది, 2 మాటలుగా చెప్పుద్ది అనమాట. మనం ఒకటంటే ఆయన 2 అంటాడు, మనం ఒకటంటే ఆయన 2 అంటాడు. 34వ వచనం చదవమ్మా. నీకు ఓడలోని తాగిన వ్యక్తి ఎలా ఉంటాడంట? సముద్రం మీద ఉయ్యాల పడ ఊగుద్ది, చూసారా? వాడ ఊగుద్ది, అలా ఊగుతా ఉంటాడు. చూసారా? మీరు తాగిన వాళ్ళని చూసారు కదా చాలా మందిని. వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా ఊగుతా ఉంటారు. ఉయ్యాలలో సముద్రం మీద పడవ ఊగినట్లుగా అలలు, ఆ తెరచాప మీద అలలు ఊగినట్లుగా ఊగుతాడంట తాగిన వ్యక్తి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతల మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, మీరు పవిత్రముగా జీవించండి. రాకడ కోసమే మీరు ఇవన్నీ కూడా మానేయండి. ఈ రాకడలో మిమ్మల్ని నేను పరలోకములను ఎత్తుకుని వెళ్ళటానికి మీరు సిద్ధపడండి. ఒకటేంటంటే తుచ్చ విషయాలందు ఆసక్తిని చూపొద్దు. రెండవది త్రాగుడు. 35వ వచనం, ఏలయన ఆ దినము భూలోకవాసులందరికీ, అది కాదు, సామెతల గ్రంథము, వారు కొట్టిరి కాబోలు, అయినను నాకు బాధ కలగలేదు, నన్ను మోదిరి కాబోలు. చూసారా? తాగినటువంటి వ్యక్తికి వాడిని కొట్టినా ఆయన అంటున్నాడు, తాగిన వ్యక్తి ఏమంటున్నాడు?
వాళ్ళు నన్ను కొట్టారనుకుంటా, నాకైతే గుర్తులేదు. వాళ్ళు నన్ను తిట్టారనుకుంటా, నాకైతే బాధ లేదు. ఎందుకంటే మన భాష వారికి అర్థం కాదు. అందుకనే మీరు మద్యముతో మత్తెల్లకుడి, అది మీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటున్నాడు. ఆదికాండము 9వ అధ్యాయము త్వరగా 20వ వచనం. సైద్యము చేసి ద్రాక్ష తోటలు వేయి మొదలెడెను. అతడు ద్రాక్ష రసము తాగి కైపైకి గుడారములో దిశములతో పడిపోయాను. చాలు కంటిన్యూస్ గా చదవాలి. నోవా సేద్యము చేసి ద్రాక్ష తోటను వేసి అతడు ద్రాక్షారసము త్రాగి కైపెక్కి సరే చదివేమా చదివి. ద్రాక్ష తోటలు వేయ మొదలెడెను. అతడు ద్రాక్షారసము త్రాగి కైపెక్కి గుడారములో దిగంబరుడుగా తాగిన వ్యక్తిని గురించి చెప్తున్నాడు వాక్యం. ఇక్కడ దానికోసం ఈ తిప్పలన్నీ ఏంటంట, తాగిన వ్యక్తి, మద్యము సేవించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంట, కైపెక్కి త్రాగి వస్త్రహీనుడైపోయాడు. దిగంబరుడు అంటే వస్త్రం జారిపోయేది కూడా తెలియదు, వస్త్రహీనుడైపోయాడు. ఎవరా వ్యక్తి? త్రాగుడు ఇవాళే కాదు, ఆ రోజునే ఉంది. దేవుడు ఆ రోజునే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తాగి ఏమైపోయినా వస్త్రహీనుడు, సిగ్గుతో కూడినటువంటి పని. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇలా తుచ్చ విషయాలని మీరు ఆసక్తి చూపొద్దు, మద్యము తాగవద్దు, మత్తిల్లకుడి. ఈ మత్తిలో మీరు ఏం చేస్తున్నారంటే మీ యొక్క పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, అపవిత్రులైపోతున్నారు. మద్యమును సేవించకండి, వస్త్రహీనుడైపోతున్నాడు అని చెప్పి ప్రభు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. తాగిన వ్యక్తి మరి బట్టలు తీసేసుకుని తిరుగుతున్నాడు అంటే అందరూ ఏమంటారమ్మా? తిడతారా లేదా? కొడతారా లేదా? ఆ మనిషికి విలువ ఉంటుందా లేదా? తర్వాత మత్తిల్లిపోయిన తర్వాత సూటు బూట్ వేసుకుని వెళ్తున్నాడు అనుకోండి, ఏమంటారు? వీడు నిన్న తాగిపడి రోడ్డు పక్కన అక్కడ పడిపోయి ఉన్నాడు, ఇప్పుడు సూట్ వేసుకుని బెల్ట్ వేసుకుని బూట్ వేసుకుని వెళ్తున్నాడు. గౌరవం ఉంటుందా? వస్త్రహీనుడైపోతాడు, దిగంబరైపోయాడంట. కాబట్టి మత్తుని సేవించకండి, మీరు పవిత్రులుగా జీవించండి ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదే 19వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనమైనా 30వ వచనం ఒకసారి చదువు. ఆదికాండము 19:30. 30 నుంచి 38 వచనాలు చదువుకుంటే అందులో మద్యము సేవించినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో ప్రభు చక్కగా మనకు తెలియజేస్తున్నాడు. వావి వరసలు లేకుండా తన యొక్క ప్రవర్తన, చదువు ఆ మాట చదువు. అతడు అతని కుమారులిద్దరిని ఒకే గృహములో నివసించిరి. ఇట్లుండగా అక్కా చెల్లెలతో మన తండ్రి ముసలివాడయ్యను. మొత్తం చదవద్దు, నేను చదివిన పాయింట్ దొరికితే చదువు. 38 వచనాలు ఉంది అది. 30 నుంచి 38 వచనాల్లో త్రాగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటమ్మా? వావి వరుసలు తెలియకుండా జీవిస్తాడు. ఇదే పని, సిగ్గుతో కూడుకున్నటువంటి పని, అవమానించబడేటువంటి పని, తల దించుకునేటువంటి పని. ప్రభు అంటున్నాడు, నా రాకడ సమయంలో వచ్చినప్పుడు మీరు తల దించుకునే వాళ్ళు కాకుండా తల ఎత్తుకుని పరిశుద్ధంగా మీరు జీవించండి. తుచ్చ విషయాల యందు, త్రాగుడు యందు మీరు మత్తిల్లకండి అని చెప్పి ప్రభు ఈ ఆగమన కాలంలో మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం, కొంచెం స్పీడ్గా తీయండి. ద్రాక్షాసారము వలన మత్తెక్కి వగరబోతుతనము కలుగును,
మూర్ఖులు దానిని మితిమీరి సేవించరు. త్రాగుట వలన ఏం కలుగుతుందంట? పొగర పెరుగుతుందంట. వదరబోతుతనం, ఎవరిని లెక్క చేయరు, ఎవరిని ఏ మాట చెప్పినా వినరు, ఎవరి ముందు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. తాగిన వ్యక్తికి వగరబోతుతనం వచ్చేసి ఆయన లోపల దోక్కు పైకి లెగ్గొడతా ఉంటది కదా, అందువలన నోటికి ఏదొస్తే అది మాట్లాడేతాడంట. అతడు మూర్ఖుడితో సమానమంట. ఏమంట అతను? మూర్ఖుడితో సమానం. ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే మీరు మద్యపానమును సేవించి మీరు మత్తిల్లి అపవిత్రకు లోను కావద్దు, మీరు పరిశుద్ధముగా జీవించండి అని ప్రభువు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 4-5 వచనాలు. లెమ్ము దేవుని రాజ్యమున, సరే కరెక్ట్గా చదువు. నాయనా లేము లేదు, రాజుల ద్రాక్ష సమయం సేవింపరాదు. అదే నువ్వు చదువు. ఘాటైన మద్యము పానము చేయరాదు. వారు త్రాగి ఉన్నప్పుడు ధర్మ విధులను విమర్శించి పేదసాదుల హక్కులను భంగపరుతురు. చాలు. ధర్మ విధులను, తాగిన వ్యక్తికి ధర్మం తెలుస్తుందా? తెలియదు. అదే చెప్తున్నాడు అక్కడ. తాగిన వ్యక్తి ఆజ్ఞలు మర్చిపోతాడంట. ఆజ్ఞలు మర్చిపోతే దేవుణ్ణి మర్చిపోయినట్లే, దేవునికి దూరంగా నా ఆజ్ఞలను పాటించండి. నన్ను అనుసరించువాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను పాటించడని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి గౌరవిస్తున్నాను, దేవుణ్ణి నేను మరి ఆరాధిస్తున్నాను అని మనం చెప్పుకున్నట్లయితే, మత్తిల్లినప్పుడు, నువ్వు పానము సేవించినప్పుడు, మద్యము సేవించినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ధర్మశాస్త్రమును నువ్వు పాటించు, ఆజ్ఞలు నువ్వు పాటించు, దేవుని మాటను నువ్వు తోసివేస్తున్నావు. కాబట్టి మీరు పవిత్రముగా జీవించండి, మద్యమును సేవించవద్దని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఇంగ్లీష్ వచ్చి తెలుగు విచారగ్రస్తులను ఎవరు? తగువులాడు వారును సంతృప్తి లేని వారును ఎవరు? అనవసరముగా దెబ్బలు తినవారెవరు? ఎవరు? అన్ని ప్రశ్నలే ఉన్నాయి ఇక్కడ. చూడండి, త్రాగుడు వలన శ్రమ. తాగినప్పుడు బాగానే ఉంటుంది, త్రాగుడు వలన ఏమొస్తుందంట? శ్రమ. త్రాగుడు వలన దుఃఖం, త్రాగుడు వలన గాయాలు, త్రాగుడు వలన మంద దృష్టి, చూపు కనపడదు, ఎటు పడితట్టు వెళ్ళిపోతూ ఉంటారు. చూశారుగా మీరు, వాళ్ళ నడకను చూశారు కదా, వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. త్రాగుడుతో మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. మీరు ఎట్లా జీవించుచున్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి అని చెప్పి ప్రభువు మనకి హెచ్చరిక చేస్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం. దురాశపరులను, త్రాగుబోతులను, పరనిందాపరులను, దోచుకుని వారును దేవుని రాజ్యమునకు. చాలు. ఏముంది ఇప్పుడు మన చదివిన వాక్యంలో ఏముంది? అది అవసరం లేదు. త్రాగుబోతులు పరలోకములోనికి ప్రవేశింపరు. యేసు ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే అంటున్నాడు ఆయన, మీరు తుచ్చ విషయాల యందును, త్రాగుడుతోనూ, చీకు చింతలతోనూ మీ మందమతులయ్యి పరలోక రాజ్యాన్ని మీరు పోగొట్టుకోవద్దు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే త్రాగుబోతుగా ఉంటారో వారు పరలోకములోనికి ప్రవేశము లేదు. అందుకనే ప్రభు స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనం. మద్యపానముతో మత్తిల్లకుడు, అది జారత్వము, దానికి బదులుగా ఆత్మపూరితులు కండు. ఇక్కడ వాక్యం మనకి
ఒకరితో ఒకరు కీర్తనలతోనూ స్తోత్రములతోనూ పవిత్ర గీతములతోనూ సంభాషింపుడు. హృదయపూర్వకముగా పొగడ్తలతో. చాలు. ఇక్కడ వాక్యం మనకి ఎఫెసీయుల సంఘంతో 5వ అధ్యాయంలో 18వ వచనం చెప్తున్నాడు. మద్యము సేవించుట అనేది మద్యం ఏం చేస్తుందంట, ఈ అనేక రకాల దురవ్యాపారాలకి తావిస్తుందంట. తాగిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా, గంజాయి అమ్ముతున్నారు. ఎవరికి అమ్ముతున్నారు? కాలేజీ పిల్లలకు అమ్ముతున్నారు, స్టూడెంట్స్కి. మన దగ్గర ఉన్నటువంటి కాలేజీల్లో కూడా పిల్లలకు అలవాటు చేస్తున్నారు. ఎవరి? త్రాగుబోతులే. ఈ గంజాయి, ఈ ఉన్నాయి కదా రకరకాల మత్తు పదార్థాలు, ఇవన్నీ కూడా వారు తాగిందే కాక వారు చేసేటువంటి వ్యాపారాలు కూడా ఏంటి, ఈ యొక్క దురవ్యసనాలకు అలవాటు పడేటువంటి వ్యాపారాలే వారు. చూడండి, గ్రంథంలో చక్కగా రాయబడి దురవ్యాపారాలు వారు చేసేదరు. కాబట్టి మీరు మత్తెళ్లకుండా పవిత్రముగా జీవించుడి అని చెప్పి యేసు ప్రభు స్వయముగా ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 1 తిమోతిలో రాసిన లేఖ ఉంది. 1 తిమోతికి రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనం వినండి, నేను చెప్పేస్తాను. తీతుకు రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనంలో చక్కగా రాయబడి, మద్యము తాగినటువంటి వారు సంఘ పెద్దలుగా ఉండకూడదు. దేవుడు ఈనాడే కాదు, ఆనాడే స్పష్టంగా రాశాడు వాక్యములో. 1 తిమోతి 3:3, తీతుకు 1:7 రాశాడు. అతడు త్రాగుబోతు కాని దుర్జనుడు కాని కాక. ఒకరు చదువుతున్నప్పుడు ఒకరు ఆగండి, ఒకరు స్టార్ట్ చేసినప్పుడు రెండో వాళ్ళు చదవబాకండి. అతడు త్రాగుబోతు కాని దుర్జనుడు కాని కాక సాత్వికుడును జగ్గడమాడు. సరే, మీరు ఆపండి. కాబట్టి ఒక వ్యక్తి త్రాగుబోతు కలిగినటువంటి వ్యక్తి సంఘమునకు పెద్దగా నాయకుడుగా ఉండకూడదని గ్రంథములో రాయబడి ఉంది. మరి మన సంఘ పెద్దలు ఏమైనా ఉన్నారా? అందరూ మంచివాళ్ళే. వెరీ గుడ్. ఎవరు? వెరీ గుడ్, మంచిది. దేవుడు వారిని ఆశీర్వదించాలి బాగా, వారిని వారి కుటుంబాలు. వాక్యము ఇక్కడ తెలియజేస్తా ఉంది, మద్యమును సేవించేటువంటి వారు సంఘమునకు నాయకుడుగా ఉండకూడదు. ప్రభు స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. హోషేయ గ్రంథంలో మద్యము వలన మతి చెడిపోగలదు. తాగుబోతుని చూస్తే మనకు అర్థమవుతుంది. మద్యం సేవించేవాడు మతి చెడిపోద్దంట. ఆ టైంలో ఏం మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో చూసే వాళ్ళకి భయంగా ఉంటుంది. అవునా? ఏం చేస్తాడు కూడా మతి చెడిపోద్దంట. మతి చెడిపోయిన ఏమంటారమ్మా? పిచ్చోడు అంటారు. మతి చెడిపోయిన ఏమంటారు? పిచ్చోడు. త్రాగుబోతు పిచ్చివాడితో మతి చెడిపోతున్న గ్రంథంలో వ్రాయబడి ఉంది. హోషేయ గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనంలో మద్యము వలన మత్తిల్లి చివరికి ఏం జరుగుతుందంట? జబ్బు పడతాడంట. దేవుని గ్రంథములో రాయబడిన జరుగుతున్నాయా లేదా? మనం లోకంలో చూస్తూ ఉన్నాం. మద్యము సేవించేటువంటి వ్యక్తి కొంతకాలము తరువాత ఏం జరుగుతుందంట? అతడు వ్యాధిగ్రస్తుడవుతాడు. అంటే త్రాగుబోతుకి వ్యాధి దేని వలన వస్తుంది? తను సేవించేటువంటి మందు వలన వస్తుంది. అందువలన మీరు మత్తిల్లవద్దు, మత్తును సేవించవద్దు. త్రాగుబోతు యొక్క మాటలు నీటి మీద రాతలంట, వాక్యములో ఉంది. తాగుబోతు మాటలు ఏంటి అమ్మా? వాళ్ళు వాళ్ళ స్వాధీనంలో ఉండరు. వాళ్ళు మాట కానీ, నడక కానీ, ప్రవర్తన కానీ ఏదైనా వాళ్ళ స్వాధీనంలో ఉండదు. కరెక్ట్ గా మన ముందట నిలబడలేడు కూడా. చూసారా? వాక్యం ఎంత స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. వారు ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ఆ నిష, ఆ మత్తు వారిలో ఉన్నంతసేపు తనను మించినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. నాకు తెలిసినంత ఎవరికి కూడా తెలియదు. వాళ్ళు ఊహాలోకములో జీవిస్తారని గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది.
కాబట్టి మొదటి తెస్సలోనికల 4:4 చెప్పినట్లుగా ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉండాలంట? గౌరవముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, తన శరీరమును అదుపులో పెట్టుకొనవలెనని ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే శిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథములో కూడా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, శిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. శిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము